సామెతల గ్రంథము 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యుకే కుమారుడైన ఆగరు పలికిన మాటలు. ఈ మనుష్యుడు ఈతేలుకును ఉకాలుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభిషేకం చేసుకున్నవాడును కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పూటము పెట్టుబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధకుడవుదువు. దేవా, నేను నీతో 2 మానవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఆమేన్.